తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వేపై ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలు నేతలకు ప్రెజెంటేషన్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు దేశానికి ఒక దిశ చూపించేలా కులగణన సర్వే చేపట్టామన్నారు. సీఎం రేవంత్ పై ప్రశంసల వర్షం కురిపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. కులగణన సర్వే చేపట్టడం అంత తేలిక కాదు అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంచనాలను మించి రాణించారన్నారు. కులగణన చేపట్టినందుకు సోనియా గాంధీ తనను అభినందించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆమె పంపిన లేఖ తనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సమానమన్నారు. రాహుల్ గుండె ఏమి కోరుకుంటుందో అదే తాను చేశానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీసీ కులగణనపై ఎంపీలకు వివరించామని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కులగణన సర్వే ఉపయోగపడుతుంది అన్నారు. 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళతామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి. దేశంలోనే తొలిసారిగా కులగణన చేపట్టిన తెలంగాణను రాహుల్ అభినందించారన్నారు ఉత్తమ్. ఢిల్లీలో కాంగ్రెస్ ఓబీసీ సమ్మేళనం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీ ఈ సదస్సుకు వచ్చి ప్రసంగిస్తారు. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషిపై చర్చించబోతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రముఖ ఓబీసీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా 10 మందిపై కేసు నమోదైంది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకి నిరసనగా ర్యాలీ చేపట్టారు వైసీపీ నేతలు. పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉండగా అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టడంపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు కొనసాగుతోంది. విదేశాలకు పరారైన వారిని తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటోంది. ఈడీ, సిబిఐ, ఇంటర్పోల్ సహాయం తీసుకోనుంది సిట్. కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా నిందితులను వెనక్కి తీసుకురావాలని సిట్ నిర్ణయించింది. దుబాయ్, థాయిలాండ్ లో ఉన్న నిందితులు 9 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనుంది సిట్. ఇవాళ హైదరాబాద్ కి రానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రేపు రాత్రి సింగపూర్ కి బయలుదేరతారైన 6 రోజుల పాటు అక్కడ పర్యటిస్తారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రముఖ సంస్థలతో భేటీ కాబోతున్నారు. ప్రవాసాంధ్రులతో కూడా మాట్లాడతారు సీఎం. చంద్రబాబు వెంట మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, అలాగే పలువురు ఉన్నతాధికారులు కూడా వెళ్లబోతున్నారు. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు రేవంత్ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో కులగణన నివేదికపై చర్చించనున్నారు మంత్రులు. గోశాల విధానంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం తెలపనుంది కేబినెట్. యూరియా లభ్యత, డిమాండ్ను సమీక్షించనుంది మంత్రివర్గం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై చర్చించనుంది మంత్రివర్గం. ఇవాళ ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ పై తీర్పు రాబోతోంది. శ్రీలక్ష్మి నిర్దోషి అంటూ గతంలో హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సిబిఐ. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పాత్ర తేల్చాలి అని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ జరిపింది హైకోర్టు. ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించబోతోంది. ఇవాళ విజయవాడ, విశాఖ మెట్రో రైల్ కు టెండర్లు వేయనున్నారు. 21,616 కోట్లతో విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మిస్తారు. విజయవాడ మెట్రో రైల్ కు 10,118 కోట్లు, విశాఖ మెట్రో రైల్ కు 11,498 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మాణం జరగనుంది. విశాఖ మెట్రోకు బిఎంఆర్టీఏ నుంచి 4,101 కోట్లు ఇవ్వనుండగా విజయవాడ మెట్రోకు సిఆర్డీఏ నుంచి 3,497 కోట్లు కేటాయిస్తారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో P4 పథకం కింద బంగారు కుటుంబాలపై గ్రామ సభ నిర్వహించారు కలెక్టర్ వెంకటమురళి, ఆర్డీఓ రామలక్ష్మి. యానాది సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలని దత్తత తీసుకున్నారు కలెక్టర్. ఒక్కో కుటుంబానికి స్వయంగా 65,000 నగదు సహాయం అందించారు. P4 ద్వారా పేదరిక నిర్మూలనకి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా చెప్పారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టుకి వరద నీరు పోటెత్తుతోంది. డ్యాంకు చేరే నీటి ప్రవాహం పెరగడంతో 6 గేట్లను ఎత్తేశారు అధికారులు. జలాశయానికి ఇన్ఫ్లో 25,000 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 27,000 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,625 అడుగులకు చేరింది. తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 78 టీఎంసీలుగా ఉంది. కర్నూలు జిల్లా సుంకేశ్వర డ్యామ్ కి వరద నీరు కొనసాగుతోంది. డ్యామ్ కి ఇన్ఫ్లో 37,000 క్యూసెక్లు ఉంటే 7 గేట్లనెత్తి 34,000 క్యూసెక్ల నీటిని దిగువ శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు అధికారులు.
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిల్వ 1.1 టీఎంసీగా ఉంది. మరోవైపు కేసీ కెనాల్ కి 1847 క్యూసెక్ల నీరు విడుదలవుతోంది. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో 12 వరద గేట్లను ఎత్తేశారు. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 80,000 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా 113,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ దిగువ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 110,000 క్యూసెక్ల నీరు వస్తోంది. సుంకేసుల నుంచి 39,000 క్యూసెక్ల ఇన్ఫ్లోతో కలిపి మొత్తం 149,000 క్యూసెక్లుగా ఉంది. 2 గేట్లను ఎత్తి మొత్తం 120,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ప్రస్తుతం 883 అడుగులకు చేరుకుంది నీరు. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు అయితే ప్రస్తుతం 203 టీఎంసీలుగా ఉంది నీరు. కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తోంది. డ్యాం కు ఇన్ఫ్లో 120,000 క్యూసెక్లు వస్తూ ఉండగా అవుట్ఫ్లో 6,500 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 577 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 276 టీఎంసీలుగా ఉంది. సాగర్ కుడి కాల్వకు నీటిని విడుదల చేశారు అధికారులు. కాళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రలో వర్షాల ప్రభావంతో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2,60,000 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయిలో 85 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. హుస్సేన్ సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 513 మీటర్లు కాగా ప్రస్తుతం అంతే మొత్తంలో నీరు చేరుకుంది. సాగర్లోకి 1,081 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 789 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. నిండు కుండల్ని తలపిస్తున్నాయి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు. ఎగువ ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉండడంతో జంట జలాశయాల్లోకి భారీగా నీరు చేరుకుంటోంది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,763 అడుగులైతే ప్రస్తుతం 1,761 అడుగులకు చేరుకుంది నీటి మట్టం. ఎగువ నుంచి 300 క్యూసెక్ల వరద నీరు జలాశయంలోకి చేరుకుంటోంది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,790 అడుగులైతే ప్రస్తుతం 1,782 అడుగులకు నీరు చేరుకుంది. సూర్యాపేట జిల్లాలో నిండు కుండలా ఉంది మూసీ ప్రాజెక్ట్. ఇవాళ 2 గేట్లను తెరవనున్నారు అధికారులు. మూసీకి ఇన్ఫ్లో 1,500 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 430 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 643 అడుగులుగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు సూర్యాపేట, నల్గొండ జిల్లా కలెక్టర్లు. నిర్మల్ జిల్లా భైన్సాలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి నరసింహానగర్కి వెళ్లే మార్గంలో ఒక పెద్ద చెట్టు నేల కూలిపోయింది. చెట్టు పడిన సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చెట్టు కూలడంతో నరసింహానగర్, సాయి కాటన్, ఓవైసీ నగర్ వెళ్లే మార్గంలో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. చెట్టు పక్కనే ఒక విద్యుత్ స్తంభం కూడా కింద పడిపోవడంతో కరెంట్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్ట్ 407 అడుగులకు గాను 404 అడుగులకు నీరు చేరింది. పాలేరు, వైరా, లంకాసాగర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరాయి. ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. 6 గేట్లు ఎత్తి 35,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఖమ్మం మున్నేరు వాగుకు వరద ఉధృతి పెరగడంతో పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షం పడడంతో సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, కోయగూడెం, సింగరేణి, ఓసీ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 95,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి. గుండాల, ఆళ్లపల్లి ఏజెన్సీ మండలాల్లో కిన్నెరసాని పొంగుతోంది. జల్లేరు, కోడిపుంజుల వాగు, మల్లన్న వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు వాగులు దాటొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బొగతా జలపాతాల వద్ద కాస్త శాంతించింది వరద ప్రవాహం. నిన్నటి వరద ప్రవాహంతో జలపాతాల వద్ద ధ్వంసమయ్యాయి గ్రిల్స్, సెక్యూరిటీ వాల్స్. వాటికి మరమ్మతులు చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఈ నెల 26 వరకు బొగతా జలపాతాల సందర్శనకు అనుమతి లేదని చెప్పారు అధికారులు. మహారాష్ట్ర అకోలా జిల్లా బాలాపూర్లోని పురాతన కోట గోడ కుప్పకూలింది. రాజా జైసింహం కాలంలో నిర్మితమైన ఈ కోటకు శతాబ్దాల చరిత్ర ఉంది.
భారీ వర్షాల ప్రభావంతో కోట గోడ బలహీనమై కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు స్థానికులు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కోటకు తగిన పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే మిగతా భాగం ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. నిన్న శ్రీవారిని 68,838 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 4,49,00,000 రూపాయలుగా వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాస శోభ మొదలైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరుతున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారికి తెల్లవారుజాము నుంచే శ్రావణ మాస పూజలు చేస్తున్నారు. సత్యనారాయణ స్వామి, వరలక్ష్మి వ్రతాలు చేసేందుకు మహిళా భక్తులు వందలాదిగా తరలి వస్తున్నారు. తిరుపతి జిల్లా నగరిలో 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓజీకుప్పంలో గంజాయిని విక్రయిస్తున్న శాంసన్ దంపతుల్ని అరెస్ట్ చేశారు. వారికి సహకరించిన వారి కోసం ఆరా తీస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలోని రాహుల్ నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 90 బైక్లు, ఒక ఆటోను సీజ్ చేశారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే పోలీస్ శాఖ నిరంతరం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తోందని ఏఎస్పీ తెలిపారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలై విజయవంతంగా రన్ అవుతూ ఉంది అంటూ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. దీనికి పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. సినిమాకి మంచి టాక్ వస్తుందని, ఇలాంటి కథలను అందరూ ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పారు పవర్ స్టార్. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ లో భారత్ టూర్ స్కెడ్యూల్ విడుదలైంది. T20 వన్డే సిరీస్ల స్కెడ్యూల్ విడుదల చేసింది బీసీసీఐ. వచ్చే ఏడాది జూలై 1 నుంచి భారత్ ఇంగ్లాండ్ T20 సిరీస్, 2026 జూలై 14 నుంచి 19 వరకు భారత్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరగనుంది. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో భారత ఆటగాడు రిషబ్ పంత్ గాయంతో బాధపడుతున్నాడు. మాంచెస్టర్లో జరుగుతున్న 4వ టెస్టులో రిషబ్ పంత్ గాలికి గాయమైంది. 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అవసరాన్ని బట్టి పంత్ బ్యాటింగ్కి వస్తాడని బీసీసీఐ ప్రకటించింది. 4వ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు బంతితో పాటు బ్యాట్తోనూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ బజ్బాల్ ఆటతో అలరించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓలీ పోప్, జో రూట్ క్రీజ్లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ ఇంకా 133 రన్స్ వెనకబడింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఓవర్నైట్ స్కోర్ 358 పరుగులకు ఆల్అౌట్ అయింది. స్టోక్స్ 5 వికెట్లతో మెరవగా జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీశాడు.